80వ స్వాతంత్ర వేడుకలకి ఇందిరాభవన్కి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు 80 సంవత్సరాల భారతదేశంలో గతంలో కాంగ్రెస్ పార్టీ ఈ స్వాతంత్రాన్ని తీసుకురావడానికి 1885 నుంచి ఏ విధంగా పోరాడింది కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ నిర్మాణంలో ఈరోజు నెహ్రూ గాంధీ గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఇందిరాగాంధీ కావచ్చు, రాజీవ్ గాంధీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆధునిక భారతదేశాన్ని ఈరోజు నిర్మిస్తే, అదేవిధంగా తదనంతర స్ఫూర్తితో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో తీసుకొచ్చినటువంటి లిబరలైజేషను, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ వల్ల ఈరోజు భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా బలపడిందో కూడా ఈరోజు దేశ ప్రజలందరూ గమనిస్తున్నారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ లౌకిక సిద్ధాంతాన్ని నెత్తికెత్తుకుని దేశంలో అందరికీ కూడా సమాన అవకాశాలు ఉండాలి, సమాన హక్కులు ఉండాలి, ఈ దేశం ఐక్యంగా ఉండాలని వివిధ రాష్ట్రాలు, భిన్న రాష్ట్రాలు ఒక సంస్కృతికి కాంగ్రెస్ పార్టీ బీజం వేస్తే, ఈరోజు గడిచినటువంటి 12 సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశ వ్యవస్థలు ఏ విధంగా ఉన్నాయి, ప్రజాస్వామ్య విలువలు ఏ విధంగా హరించబడుతున్నాయి, ఈరోజు స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది, అదేవిధంగా ఎన్నికల సంఘం ఏ విధంగా పనిచేస్తుందో ఈరోజు దేశ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు జన్జీ ఆధ్వర్యంలో ఈ దేశంలో మరో స్వతంత్ర పోరాటానికి కూడా యువత సిద్ధం కావాల్సినటువంటి పరిస్థితి ఈరోజు దేశ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏది ఆలోచించినా కూడా దేశ భవిష్యత్తు, విభిన్న జాతులు, విభిన్న సంస్కృతులు, విభిన్న మతాలకు సంబంధించినటువంటి అందరినీ దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తుంది. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఈ దేశంలో గుర్తింపు ఉండాలని ఆధార్ కార్డుని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. నీట్ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ మధ్యలో వచ్చినటువంటి ఆలోచనలు. ఆనాటి పెద్దలు దేశం ఉండేటటువంటి పరిస్థితుల్లో ధనిక పేద మధ్య వర్గాల మధ్య వ్యత్యాసం ఉంది, ఇప్పట్లో దీన్ని మనం ఆచరించకూడదని నీటిని కావచ్చు, జిఎస్టీని కావచ్చు పక్కన పెడితే, ఈరోజు వాటిని తీసుకొచ్చి బీజేపీ ప్రభుత్వం బలవంతంగా ప్రజలెత్తున రుద్దడం కావచ్చు, వాటి నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల ఈరోజు జిఎస్టీ వల్ల చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా మూతబడిపోయి కొన్ని వేలాది మంది ఉపాధి కోల్పోవడం కూడా ఈరోజు దేశ ప్రజలు చూస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈరోజు పార్లమెంట్లో ఏ విధంగా పోరాడుతున్నారో కూడా దేశ ప్రజలందరూ గమనిస్తున్నారు. అసలు ఎంత అపహాస్యం అంటే, నరేంద్ర మోడీ గారు గడిచినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో పార్లమెంటులో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అసలు పార్లమెంటుకి హోంమంత్రి గారు అయితే రావడమే మానేశారు. కాబట్టి ఈరోజు దేశం ఏ విధంగా ఉంది, దేశంలో ఉండేటటువంటి వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తున్న దానికి ఇదొక ఉదాహరణ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో జిల్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఈరోజు జిల్లా కమిటీలు నియమించడం జరిగింది. అదేవిధంగా ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ముందుకొస్తున్నారు. యువత ముఖ్యంగా రాబోయేటటువంటి స్థానిక సంస్థల్లో మహిళలకి 33% రిజర్వేషన్ కావచ్చు, అదేవిధంగా జన్జీకి ఏదైతే యువత రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా స్థానిక సంస్థల్లో యువతకే ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వాలని కూడా ఈరోజు జిల్లా కమిటీ నిర్ణయించడం జరిగింది. కాబట్టి అందరికీ మరొకసారి స్వాతంత్రంలో పాల్గొనేటటువంటి స్వాతంత్ర సమరయోధులందరినీ కూడా ఒకసారి మనం స్మరించుకుంటూ వాళ్ళ యొక్క త్యాగాల్ని మనం వృధా కానియకుండా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా పనిచేయాలని మరొకసారి పిలుపునిస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మనల్ని అంత బ్రిటిష్ వాళ్ళు మన భారతీయుల్ని ఎంత హింసించారనేది మనం చూసుకున్నాం. బట్ ఈరోజు చూస్తే బీజేపీ వాళ్ళు అదే రిపీట్ చేస్తున్నారు. అసలు మరీ ఏమీ తెలియని చిన్న పిల్లలు, 20 ఏళ్ల పిల్లలు, పసిపిల్లలు, వాళ్ళు ప్రొటెస్ట్ పాపం వాళ్ళు శాంతియుతంగా చేస్తున్నారు. వాళ్ళకి వైలెన్స్ ఇంత తెలియని పిల్లలు, అందరూ చిన్న పిల్లలు, వైలెన్స్ అవన్నీ చేసే వాళ్ళంతా క్రిమినల్స్ ఉంటారు. అంత చిన్న పిల్లలు చేస్తుంటే పాపం పెల్లెట్స్ తోటి పెల్లెట్ గన్స్ యూజ్ చేశారు. సో చాలామందికి పర్మనెంట్ డ్యామేజ్ అయినాయి, చనిపోయే వాళ్ళు చనిపోయారు, మేజర్ ఇంజరీస్ అయ్యేవాళ్ళు మేజర్ ఇంజరీస్ అయ్యారు. సో ఈ మనకు వచ్చిన స్వాతంత్రం అంతా కూడా హరించుకుపోతుందేమో అని అందరం భయపడాల్సిన రోజు వచ్చింది. సో అందరం కూడా కలిసికట్టుగా మనం పనిచేసి ప్రాబబ్లీ రాహుల్ గాంధీ గారిని మనం ప్రైమ్ మినిస్టర్ చేసేదానికి, కాంగ్రెస్ పార్టీని నిలబెట్టేదానికి ప్రయత్నం చేస్తే తిరిగి మన స్వాతంత్రం మనందరికీ వస్తుందని చెప్పి అందరికీ కూడా
ఈరోజు పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.